హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సార్ష్మిని వ్లాగ్స్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో లేట్ చేయకుండా చూసేయండి. పప్పుచారు కోసం ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను, చిన్న గ్లాస్తో. ఇందులోనే ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ అండ్ చిటికెడు పసుపు యాడ్ చేసి నేను స్టవ్ మీద అయితే పప్పు కుక్కర్లో అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. పప్పు ఉడికేలోపు మనం పప్పు చారుకి సంబంధించిన ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 4 రెమ్మలు చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను. కందిపప్పు కంప్లీట్గా ఉడికేసింది. ఇంకో కడాయి పెట్టేసుకొని మనం తాలింపు అయితే వేసేసుకుందాం. సో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ అయితే కొంచెం లైట్గా హీట్ అయ్యాక జీలకర్ర యాడ్ చేస్తున్నాను. కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు యాడ్ చేయాలి అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ కూడా మగ్గన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి అల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక స్పూన్ అల్లం అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. ఇక్కడ పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇలా అంటే వచ్చేస్తుందండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. మొత్తం కూడా మంచిగా మెత్తగా అనుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు అంతా బాగా పిసుక్కొని రసాన్ని అయితే తీసేసుకొని మనం ఉడకబెట్టిన పప్పులోకి అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే పప్పునంతా కూడా మెత్తగా చేసేసుకొని ఇందులో మనం చింతపండు రసం పిండుకున్నాం కదా, అదైతే యాడ్ చేయాలి. అంతా కూడా కలిపేసుకొని ఇదంతా కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. మనం ఇవి చూడండి ఇక్కడ బాగా మగ్గిపోయినాయి. ఇందులో మనం ఉప్పు, కారం అవన్నీ కూడా వేసేసుకొని ఇందాక కలిపేసుకున్న చింతపండు రసం పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కదా. సో అందుకని 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అందులోనూ మా కారం ఎక్కువ కారం ఉండదు. సో మీరు టేస్ట్ చూసుకొని కారం యాడ్ చేసేసుకోండి. స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. బాగా కలిపేసుకున్నాం. కారం ఇదంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే నేను ఈ పప్పు ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తున్నాను. పప్పు చారు కాబట్టి మనకి ఎక్కువ వాటర్ పడుతుంది. వాటర్ అంతా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. అంతా కూడా బాగా కలిపేసుకున్నాం. చూడండి బాగా మసులుతుంది చారు అయితే. సో లాస్ట్లో అయితే నేను పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. పప్పుచారు స్మెల్ అయితే గుమగుమలాడిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే. వేడి వేడి అన్నంలో పప్పుచారు, వేడి వేడి పప్పుచారు వేసుకొని తింటుంటే ఆహా స్వర్గమే. ఇక ఫైనల్గా పప్పు అయితే గుమగుమలాడిపోతుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది పప్పుచారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.